42వ కీర్తన. ఇది ద్వితీయ స్కందము. కీర్తనలు మనం ముందుగా చెప్పుకున్నట్టు 5 భాగాలుగా విభజించబడింది. ఇది 2వ భాగం, ద్వితీయ స్కందం. ఇప్పటివరకు మనం ఎక్కువగా దావీదు రాసిన కీర్తన మనము ధ్యానించాము. ఇది కోరాహు కుమారులు రచించిన కీర్తన. 42 నుంచి మనం చూసుకున్నట్లయితే 8-10 కీర్తనల వరకు కోరాహు కుమారులు రచించిన కీర్తనలుగా మనం చూస్తాం. ఆల్మోస్ట్ 150 కీర్తనలో 73 అంతవరకు దావీదు రచించినవి. మిగతావి కోరాహు కుమారులు, ఆసాపు, అలాగే మోషే, సొలొమోను కూడా రచించిన కీర్తనలు ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. కోరాహు కుమారులు. కోరాహు అనే పేరు గుర్తుందా? కోరాహు అనేది మనకి మోషే కాలంలో మనం గుర్తు చేసుకోవచ్చు. కోరాహు అనే వ్యక్తి మోషేని దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక నాయకుడిగా ఇజ్రాయెల్ జనాంగాన్ని నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నప్పుడు అరణ్య మార్గం గుండా తీసుకుని వెళ్తున్న మోషేకి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతారనమాట కోరాహు, అలాగే మిగతా వారు కూడా. అలా మోషేనికి ఎదురు తిరిగి ఏమంటారంటే, మోషే ఒక్కడే నాయకుడా? మేము కూడా నాయకులమే, మాకు కూడా తెలివి ఉంది, మాకు జ్ఞానం ఉంది, మేము కూడా నడిపిస్తాము, మోషే ఏం చెప్తే అది మేము వినాలా అని చెప్పి ఎదురు తిరుగుతాడు. మోషే బహు కోపం వస్తుంది, దేవుడికి చెప్తాడు విషయాన్ని. సో దేవుడు ఏమంటాడంటే, ఇది సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఉంటుంది, మనం తర్వాత చూసుకోవచ్చు. దాన్ని సమ్మరైజ్ చేస్తాను. ఇక్కడ ఏముంటుందంటే, అందులో ఒక 250 మంది ఇంచుమించు కోరాహు అలాగే మిగతా వారు ఆ పార్టీ అనమాట మోషేకి ఆపోజిషన్ లెగిసి మేము కూడా నాయకులుగా ఉంటాం, మేము కూడా నడిపిస్తాం, మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, నీతోనే మాట్లాడాలా, మాతో కూడా మాట్లాడతాడు అని చెప్పి ఎదురు తిరుగుతారు. అప్పుడు మోషే దేవుడితో సంప్రదించి వాళ్ళందరినీ పిలుస్తాడనమాట. కోరాహు అలాగే మిగతా వాళ్ళందరినీ ఒకవైపు నించోబెడతాడు వాళ్ళందరినీ, మరోవైపు మోషే మాట విన్న మిగతా ప్రజలు. మోషే అంటాడు ఒక మాట, ఎవరైతే కోరాహు వారితో వ్యతిరేకంగా ఉన్నారో, నాతో వ్యతిరేకంగా, వారందరూ అటుపక్క వెళ్ళి నించోండి అని చెప్పినప్పుడు 250 మంది వెళ్ళి నించుంటారు. అప్పుడు ఏమవుతుంది గుర్తుందా? వెంటనే చదువుదామా? చాలా బాగుంటుంది. త్వరగా సంఖ్యాకాండము 16వ అధ్యాయము దేవుడి ఉగ్రతకు ఎలా లోనవుతారో మనం అందులో చూడొచ్చు. 31వ వచనం, 16వ అధ్యాయం 31వ వచనం. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేర విడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను, సమాజంలో ఉండకుండా నశించను. చూడండి ఏం చేశాడు దేవుడు. ఎప్పుడైతే మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డారో వారందరినీ కూడా ఒకవైపు రమ్మన్నప్పుడు భూమి తెరుచుకుందంట, ఆ భూమిలో పడిపోయారంట. మళ్ళీ దేవుడు అగ్ని పంపించిన తర్వాత వాళ్ళ 250 మందిని కూడా కాల్చివేసినట్టుగా చూస్తాం. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు సేవకులుగా, నాయకులుగా. వారు ముందుని నడిపిస్తూ ఉంటారు. వారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. ఇది కోరాహు గురించి మనము తెలుసుకోవాల్సిన హిస్టరీ. సో ఈ కోరాహు కుమారులు, మరి అక్కడ ఉంది కోరాహు, అలాగే కోరాహు సంబంధించి అందరినీ దేవుడు లయపరిచాడు. కానీ తర్వాత అధ్యాయంలో మనం చూస్తాము, వారి పిల్లలు ఏం చేశారంట, కోరాహు వెళ్ళిన మార్గంలో, కోరాహు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు కట్టుబడకుండా మోషే వైపు వచ్చేసారంట. వాళ్ళు మోషే వైపు నిలబడ్డారంట. మోషే వైపు నిలబడి అక్కడ కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తారంటే, దేవుని ఏవైతే మందసం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు దాక్కుంటారు, నిబంధన దగ్గర దాక్కుంటున్నప్పుడు దేవుడు వాళ్ళని క్షమించేస్తాడు. సో వారు తర్వాత కాలాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లలు దేవుడి మీద ఎంతో ఆశ, ఎంతో ఏమంటారు, దేవుని సన్నిధి అంటే ఎంతో ఆశతో వారు ఈ కీర్తనని రాయడం జరుగుతుంది.
ఈ కీర్తన రాసిన సమయంలో వాళ్ళు మందిరానికి వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. ఉండలేనప్పుడు వాళ్ళు ఈ కీర్తన రాస్తారు. తండ్రి అలాగే తల్లి వాళ్ళు ఒకవేళ శపించబడినప్పటికీ, వాళ్ళు పాపంలో ఉన్నప్పటికీ, వాళ్ళు విగ్రహారాధులు అయినప్పటికీ దేవుడు వాళ్ళ మీద ఉన్న శాపాన్ని పిల్లల మీదకి తీసుకొని రాలేదు. అది మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు చేసిన పాపాలు, తల్లిదండ్రులు దేవుడు వ్యతిరేకంగా జీవించిన విధానం మన పిల్లల మీదకి వస్తాయా అని ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. కానీ పిల్లలు దేవుణ్ణి వెంబడిస్తే, దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుడు ఆ శాపాన్ని రాకుండా కొట్టివేస్తాడు. అది మనం కోరాహు కుమారులు జీవితంలో మనం నేర్చుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మొదటి వచనం మనం చూసినట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మొదటి భాగము, ఇది 3 భాగాలుగా నేను విభజించాను. అందులో మొదటిది థర్స్ట్, రెండోది టియర్స్, మూడోది టాక్. మొదటిది థర్స్ట్, దాహం. ఈ కోరాహు కుమారులంట ఏ విధంగా ఆశపడుతున్నారంట, వారికి ఏ విధంగా దాహం ఏ విధంగా ఉందంటే, దిప్పి మనకు తెలుసు కదా, డియర్ పరిగెడతా ఉంటుంది. ఇప్పుడు పరిగెడుతుంది, సరదా పరిగెడుతుందా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి సింహం కానీ పులి కానీ చంపడానికి వెనకబడతా ఉంటే, డియర్ కానీ ఏం చేస్తుందంటే దిప్పి పరిగెడతా ఉంటుంది ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అలా పరిగెట్టి కాపాడుకున్న తర్వాత ఎక్కడైనా ఒక బావి దొరికితే ఎంత అలసిపోయి ఆ బావిలో నీళ్ళు తాగిన తర్వాత ఎంత సంతోషం ఉంటుంది దానికి. దాంతో పోల్చాడనమాట. దిప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఎంత ప్రేమ దేవుని మీద, దేవుని సన్నిధి మీద కోరాహు కుమారులకు ఉంది. అది వాళ్ళు చూపించారు. ఏ విధంగా అంటే పోల్చుకున్నాడు, దేవా అంత ఆశ నాకు ఉంది. తర్వాత అంటున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్టిగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్టిగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. మనలాగే కదా, వర్షం వచ్చినా కూడా మనం వచ్చాం. అయితే ఒక్కొక్క రకంగా మంచిదే. గాడ్ విల్ బి హ్యాపీ. నేను అనుకున్నాను బయలుదేరడానికి వర్షం చాలా ఫాస్ట్ పడుతుంది, అబ్బాయి ఈరోజు ఇంకా వస్తారా రారా అనుకున్నాను. ఎందుకంటే కంటిన్యూస్గా ఒక 1/2 అవర్ 1 అవర్ పడితే మనం ఏం చేస్తాం, రావడానికి మనకు కుదరదు. బట్ ఇక్కడ కోరాహు కుమారులు అంటున్నారు ఎంత ఆశ కలిగి ఉన్నాడంటే, చూడండి మనము బాగా దాహం వేస్తూ ఉన్నప్పుడు సమ్మర్లో, మనం బాగా దాహం వేస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా రోడ్డు మీద సోడా దొరికి తాగితే ఎంత బాగుంటుంది. తెప్పరిల్లినట్టుగా చాలా ఉల్లాసంగా అమ్మయ్య అనుకుంటాం. మా పిల్లలు కూడా అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ 5 మినిట్స్ లేకపోతే ఒక 1/2 అవర్ మళ్ళీ దాహం వేసేస్తుంది కదా, దాహం వేసేస్తుంది. కూల్ డ్రింక్ తాగినా కూడా ఆ టైంకి చాలా బాగుంటుంది టెంపరీగా. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ వి ఫీల్ థర్స్ట్, మనకు దాహం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫుల్గా వాటర్ తాగామనుకోండి, దాహం ఏమవుతుంది, మాయమైపోతుంది. సో ఈ వచనం ఏం చెప్పానంటే, మనకి యోహాను సువార్తలో ఒక దగ్గర యేసయ్య అంటాడు, నేనే జీవజలాలని అందించేవాడిని. నా దగ్గరికి ఎవరైనా వస్తే వారికి ఏమి ఇస్తాను, నేను జీవజలాలను ఇస్తున్నాను. ఎప్పుడు కూడా మనము దాహం అనిపిస్తుంది అంట. సో మనకి మన సోల్ లేకపోతే మన ఆత్మ ఎప్పుడు కూడా ఏదో ఒక దాహం మీద వెతుకుతూ ఉంటుంది. మన ఫిజికల్గా ఒకవేళ దాహం వేస్తే వాటర్, లేకపోతే మనము బోర్ కొడతా ఉన్నప్పుడు మన బోర్ అనిపిస్తూ ఉంటుంది కదా, వీకెండ్స్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఏదైనా ఛానల్ ఓపెన్ చేసి మనం చూడటం, లేకపోతే ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్లో చూడటము, లేదా ఎక్కడికైనా వెళ్దామా, ఏదైనా ట్రిప్కి వెళ్దామా. మనం చూస్తాం ఆఫీసుల్లో కూడా లాంగ్ లీవ్స్ పెట్టి ఎక్కువ హాలిడేస్ వచ్చినప్పుడు లాంగ్ డ్రైవ్స్ వెళ్తాము, లేకపోతే ట్రిప్స్ వెళ్తాము, అనేక దేశాలు విజిట్ చేస్తాము, లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్తాం. సో వీ ట్రై టు సాటిస్ఫై అవర్ సోల్. మన ఆత్మని ఏం చేస్తామంటే, మన సోల్ని మనము తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓ పక్క ఎక్కడికైనా దూరంగా ప్రయాణం చేయడం, లేదా ఎవరైనా తెలిసిన వారికి ఇంటికి వెళ్ళడం, టీవీ ఆన్ చేసుకుని చూడడము, చక్కని ప్రోగ్రామ్స్ ఏదైనా మనకి ఇష్టమైన ప్రోగ్రామ్ చూడడము, ఏదో చేస్తూ ఉంటాం. బట్ అది చేసేసి అయిపోయిన తర్వాత, చూసిన తర్వాత, వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ వి స్టార్ట్, ఆ థర్స్ట్ మళ్ళీ వస్తూ ఉంటుంది, ఆ దాహం మళ్ళీ వేస్తూ ఉంటుంది మన ఆత్మలో. అవునా? అంటే ఒకసారి మనం ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక చాలు ఈ లైఫ్కి అనిపిస్తుందా? లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్, పిల్లలతో పాటు ఎక్కడికైనా మనం ఎంటర్టైన్మెంట్ వెళ్తాం, చక్కగా ఏదైనా మార్ట్కి వెళ్తాం, వెళ్ళి చూసి వస్తాం. కానీ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటి వరకు కొంచెం
హ్యాపీగా లేకపోతే సాటిస్ఫై అవుతాం, కానీ తిరిగి వచ్చేసింది అది మళ్ళీ మామూలే మన లైఫ్. వాట్ ద బైబిల్ సేస్ ఇస్, ఈ కీర్తనలో ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఆత్మ ప్రతి ఒక్కరిలో ఏదో కోరుకుంటూ ఉంటుందంట. ఏదో ఒకటి ఖాళీ సమయంలో మనకు బాగా అది గుర్తు వస్తూ ఉంటుంది. ఏదో ఒకటి చేయాలి నేను సాటిస్ఫై అవ్వడానికి, ఏదో ఒకటి నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని. కానీ ఇవన్నీ కూడా మనం ఏవైతే మన లోకంలో చేస్తామో అవన్నీ కూడా టెంపరరీ. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంట, మనం తృప్తిపరుస్తుంది. సో అది తెలుసుకున్నాడు కోరాహు కుమారులు. వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, దేవా నీ సన్నిధి మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడు నీ సన్నిధికి వెళ్తామా, ఎప్పుడు నిన్ను కలుసుకుంటామా, ఎప్పుడు నిన్ను ఆరాధిస్తామా అని తృష్ణ కోరుచుందంట. ఆ విధంగా మన క్రైస్తవులుగా మనము మన హృదయము ఆ విధంగా షిఫ్ట్ అవ్వాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా అనిపించింది ఎప్పుడైనా? సోమవారం అయిన తర్వాత వెన్ సండే విల్ కమ్, వెన్ ఐ విల్ గో టు సండే స్కూల్, వెన్ ఐ విల్ గో టు సండే సర్వీస్ అనిపించిందా? అలా అనిపించట్లేదంటే సంథింగ్ రాంగ్. లేకపోతే వీక్ అంతా అయిపోయింది, బాగా కష్టపడ్డాము, అబ్బా సండే రేపు మార్నింగ్ హ్యాపీగా లేదా ఈవినింగ్ సండే చర్చ్కి వెళ్ళాలి. ఎక్కడ కాదు, ఎక్కడికైనా చర్చ్కి అయితే వెళ్ళాలి. దేవుని సన్నిధిలో అయితే మనం కనపడాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి, అందరితో పాటు కలిసి ఆరాధించాలి అని మన హృదయానికి ఎప్పుడైతే అనిపిస్తూ ఉందో అప్పుడు మనం దేవుడికి దగ్గరగా ఉన్నట్టు. దట్ ఇస్ అ సైన్. సో మనము దేవుని సన్నిధికి రావడానికి ఆరాటపడాలి. మన ఆత్మ సంతోషం కలిగి ఉండాలి. ఎప్పుడు వెళ్ళాలి నేను దేవుని సన్నిధికి, ఎప్పుడు నేను పాటలు పాడాలి, ఎప్పుడు నేను వాక్యం వినాలి, ఎప్పుడు ఆ వాక్యానికి దేవుడితో నేను అంటుకట్టబడాలి, ఏవో ఒక విషయాలు నేను దేవుడితో కలిసి అందరితో పాటు కలిసి నేర్చుకోవాలి, అందరినీ దేవుని పిల్లలందరినీ నేను కలుసుకోవాలి, చక్కగా వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పే ఆ దాహం అనేది మనకి ఏమవ్వాలి, మన ఆత్మలో కలగాలి. ఎప్పుడైతే మన ఆత్మలో కలుగుతుందో అప్పుడు మనము దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నట్టు. మళ్ళీ తర్వాత 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నీ దేవుడు ఏమాయను, వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగలు నా కన్నీరు నాకు అన్నపానములాయను. టీయర్స్, ఈ 2వ భాగము టీయర్స్. అంటే ఇక అన్నీ మళ్ళీ తర్వాత చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఏంటంటే, దేవా వాళ్ళందరూ ఏమైపోయాడు మీ దేవుడు అంటూ ఉంటారు కదా మనల్ని కూడా. ఏమైపోయాడు మీ దేవుడు, ఏంటి మీకు అనారోగ్యము తగ్గదా, మీ దేవుడు మరి ప్రార్థన చేస్తారు కదా మీరు, మరి మీ దేవుడికి ప్రార్థన వినడా, మీకు అనారోగ్యం తగ్గదా, మరి మీకు ఏదో సమస్య ఉంది కదా, ఆ సమస్య మీ దేవుడు తీర్చడా, అసలు మీ దేవుడు ఉన్నాడా అంటారా? ఈజ్ గాడ్ రియల్, మీ దేవుడు ఉన్నాడా? ఎందుకమ్మా దేవుడి మీద అలా ప్రార్థనలు అంటారు, ఫాస్టింగ్ ప్రేయర్లు అంటారు, ప్రతి ఆదివారం బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఏం సాధించారు మీరు? ఎన్నో ప్రశ్నలు నేను ఫేస్ చేస్తుంటా. బికాస్ నాకు చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉంటారు, చాలామంది అడుగుతుంటారు, ప్రతి ఆదివారం మిస్ కాకుండా వెళ్ళిపోతావు ఏంటిరా, ఏమొస్తుంది నీకు? వాళ్ళకి ఏం తెలుసు నా ఆత్మ ఎంత సంతోషిస్తుందో ఆదివారం వచ్చినప్పుడు, దేవుడి మాటలు చెప్తా ఉన్నప్పుడు. నేను ఏ మాటలు చెప్తాను సంతోషించగానే దేవుడి మాటలు చెప్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నాను. సంథింగ్ నేను ఏదో దేవుడి కోసం మాట్లాడాను, దేవుడి కోసం నేను ఆయన సన్నిధిలో నేను గడిపానని చెప్పి వాళ్ళకి తెలియదు, చెప్పినా అర్థం కాదు. సో ఆ విధంగా మన ఆత్మ సంతోషించేదిగా ఎప్పుడు ఉంటుందంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే. దేవుడు ఈ కన్నీళ్ళు ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మనం చాలామంది. వాళ్ళకి అర్థమైతే మనం చెప్తాము, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే విడిచిపెట్టేస్తాం. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవుల్ని, దే ఆర్ మాకింగ్ క్రిస్టియన్స్, క్రైస్తవుల్ని తిడతా ఉన్నారు. కొన్ని రోజుల ముందు క్రితమైతే నాకు బాగా గుర్తు, ఎవరైనా నేబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పరిచయం అయినప్పుడు మా చర్చ్కి వస్తారా, రండి ఒక ఆదివారం మా చర్చ్కి అని చాలా ఫ్రీగా పిలిచేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకో ఆ పరిస్థితి లేదు కదా. నాన్ క్రిస్టియన్స్ ఓకే, బట్ నాన్ క్రిస్టియన్స్ని వస్తారా మా చర్చ్ కంటే ఆడు రాజు వస్తాడు, మాకు లేరా దేవుళ్ళు, మాకు లేదా భక్తి. ఎందుకంటే మొన్న చూసాం వాళ్ళ భక్తి ఎంత ఉందో, వాళ్ళు మనకంటే ఎక్కువ భక్తి కనబడుతున్నారు. ఇప్పుడు నేను మార్నింగ్ కూడా అటు వెళ్తా ఉంటే ఒక టెంపుల్ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తం వెహికల్స్ అంతా రోడ్డు మీద ఉన్నాయి. మన చర్చెస్లో చూస్తే అసలు మనుషులు కనపడుతున్నారు. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే వాళ్ళు దేవుడు గొప్ప, వాళ్ళు భక్తి ఎక్కువ, మనకంటే ఎవరి భక్తి వాళ్ళు ఇప్పుడు అంతా ఎక్కువైపోయింది. ఎవరి భక్తి వాళ్ళకి గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. ఎక్కడ చూసినా ప్రపంచంలో వారు దేవుల్ని టెంపుల్స్ కట్టడం, దేవుళ్ళకి ఆరాధించడం, ఆ దేవుళ్ళని వెంబడించడం, వాళ్ళ భక్తి కనపరుచుకోవడం చూసారు లేదా. మరి ఫారిన్ కంట్రీస్లో కూడా టెంపుల్స్ వెలిసిపోయి ఇక్కడ ఇలాగే వాయిన్ చేస్తున్నారంట. అక్కడ వాళ్ళకి
వాళ్ళ పరిస్థితి పాపం అది అలాగే దేవుడు చూస్తాడు తెలియదు కానీ, బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కనబరుస్తూ ఉన్నారు. ముందు లేదు భక్తి. గత 5 years బ్యాక్ ఐ డింట్ సీ ఇంత భక్తి ఏం కనబడలా. మరి ఇప్పుడు ఎందుకో భక్తి ఎక్కువైపోయింది మిగతా ప్రతి ఒక్కరిలో. సో ఆ భక్తి మరి ఎందుకంటే చివరి రోజులు అనుకుంటాం. మరి డోంట్ నో హౌ దిస్ వి విల్ ఫేస్ ఇన్ గోయింగ్ డేస్. ఒకటి ఏంటంటే, ఈ కోరాహు కుమారులు రాసిన కీర్తన సమయం ఆ సందర్భమే ఇప్పుడు రాబోయే మనం ఎదుర్కొంటామేమో అనిపిస్తుంది. ఎందుకంటే కోరాహు కుమారులు రాసిన సందర్భం ఏంటంటే, వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి అనమాట, మందిరానికి వెళ్ళలేని పరిస్థితి. దేవా, మేము నీ మందిరానికి ఎప్పుడు వెళ్తాం, నీ సన్నిధికి ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు వింటాము, నీ గురించి మేము ఎప్పుడు ఆరాధిస్తాము అని అంటున్నారు అక్కడ. మనం ఈరోజు చక్కగా ఎక్కడ చూస్తే అక్కడ సంఘాలు, వీధికి 1 లేకపోతే వీధికి 2 కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే మనుషులు వెళ్ళడం లేదు. ఒకరోజు వస్తుంది ఫర్ ష్యూర్, గుర్తుపెట్టుకోండి. నేను చాలా నమ్మకంగా ఉంది, మనం చర్చికి వెళ్ళలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది. వి విల్ నాట్ ఈవెన్ అటెండ్ పబ్లిక్ మీటింగ్స్. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిని మనం బాగా యూజ్ చేసుకోవడం చాలా మంచిది. మనం ఎప్పుడు, ఎందుకంటే సంఘాలు ఎక్కువగా ఉన్నాయి, మనకి చక్కగా అన్ని ఫెసిలిటీస్తో సంఘాలు, దేవుని సన్నిధి మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈ విధంగా మనం ప్రతి వారము ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి అందరితో పాటు కలిసి ఆరాధించడం, ఆ తృప్తే వేరు, ఆనందం వేరు. ఈ కొన్ని రానున్న దినాల్లో పబ్లిక్గా వెళ్ళి, ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయిపోయింది, పబ్లిక్గా వెళ్ళి ఆరాధన చేయడానికి అలౌ చేయట్లేదు. చేసినా కూడా వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. చార్లీస్ కిర్లీ కదా, ఆయన చంపేశారు పాపం. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అందరిని మంచివాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు దేవుడు. ఏంటో నాకు అనిపిస్తుంది, ఏంటి దేవా అందరిని మంచివాళ్ళని తీసుకెళ్ళిపోతున్నా, మీకు విడిచిపెట్టిన అందరూ మా ఊళ్ళో, మా పరిస్థితి ఏంటి అనిపించింది. ఏమో డైరెక్ట్ చూసారా మొన్న ఈ 3వ వ్యక్తి, అందరూ బాగా రోషం కలిగి దేవుడి కోసం ఉన్నవారిని దేవుడు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఏమో రానున్న దినాల్లో భయంకరంగా ఉండబోతున్నాయేమో, నా పిల్లలు అవి ఫేస్ చేయకూడదు, నేను తీసుకెళ్ళిపోతున్నాడు అనిపించింది నాకు. బట్ ఎనీవే, గాడ్స్ గ్రేస్. దేవా నీకేం మహిమ, మేము కూడా నీ రాజ్యంలో ఉండేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. మమ్మల్ని ఎక్కడ కూడా ఎప్పుడు విడిచిపెట్టకు దేవా, మాలో అయిన తప్పులు పాపాలు ఉంటే క్షమించి నీ రాజ్యంలో మేము ఉండాలి. బట్ ఎనీవే, దిస్ షుడ్ బి ఆ పర్సనల్ ప్రేయర్. అందరినీ దేవుడు మంచి వారిని తీసుకెళ్ళిపోతున్నాడు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. రాబోయే కాలాల్లో ఏదో జరగబోతుంది. సో ఈ కన్నీళ్ళు, మన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మనమైతే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడంట దేవుడు ఏం చేస్తాడు, ప్రతి కన్నీటి బొట్టు ఏం చేస్తాడు, ఆయన లెక్కిస్తాడు. ఎక్కడ ఉందో చెప్తారు, అదే 56వ కీర్తన 8వ వచనంలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. 56వ కీర్తన 8వ వచనం చదవండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బొడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. ఎందుకంటే ఇన్ యువర్ బుక్. దేవుడు ఏం చేస్తున్నాడంట, మన కన్నీళ్ళు, సంచారములు, మనం చేసే ప్రతి పని లెక్కిస్తూ ఉన్నాడు. ఈజ్ పుటింగ్ అవర్ టీయర్స్ ఇన్ హిస్ బాటిల్. అంటే మనము చూడండి, మనం ఏదైనా బాధ ఏదైనా వచ్చినప్పుడు, మనం ఎవరికైనా చెప్పినప్పుడు అమ్మ ప్రార్థన చేస్తాం, లేకపోతే ఓకేనండి అయ్యో ఎలా జరిగింది అంటారు. కొంతమంది మంచివారు అయితే వెళ్ళి ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే అబ్బా బాగానే జరిగింది దీనికి, బాగా జరిగింది దీనికి, ఇలాగే జరగాలి అనుకుంటారు కదా, అసూపరులు అంటూ ఉంటారు. కానీ మనము బాధపడిన సందర్భాలు, కన్నీళ్ళు విడిచిన సందర్భాలు, దేవుని సన్నిధిలో మనం కన్నీళ్ళు విడిస్తేనంట దేవుడు కౌంట్ చేస్తారంట. ఈవెన్ స్మాల్ టీయర్, మనం కార్చిన చిన్న కన్నీరు కూడా దేవుడు తన బాటిల్లో, ఆ గుడ్డిలో దాస్తారంట. హీ విల్ కీప్ అస్. సో దేవుని సన్నిధిలో దేవుడు ప్రార్థన చేసేటప్పుడు మనం కన్నీరు విడిస్తే, అది గుర్తుపెట్టుకోండి, హీ విల్ కౌంట్ దోస్ టీయర్స్. ఎప్పుడైనా ప్రార్థన చేసేయాలి, బాగా చేయాలి, నా మనసు విప్పి చేయాలి, హృదయాంతరంగాలను చేయాలి అని అనిపించినప్పుడు చేసేస్తే మంచిది, చేసేయడం మంచిది. అలా చేసినప్పుడు ఎవరైనప్పుడు మనం బాగా ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గాడ్ విల్ కౌంట్ దెమ్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ టీయర్స్. మర్చిపోకూడదు. ఒకసారి మనకు ఏడుపు వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం కదా, కంట్రోల్ చేసుకునే అవసరం లేదు. కంట్రోల్ చేసుకోకుండా మనము ఆ టీయర్స్ని విడిచిపెడితే, కన్నీళ్ళు విడిచిపెడితే
దేవుని సన్నిధిలో దేవుడు అవన్నీ కలెక్ట్ చేసుకొని తగిన సమయంలో ఏం చేస్తాడు? మనకు జవాబునిస్తాడు. యేసయ్య కూడా కన్నీళ్ళు విడిచాడు ఎప్పుడైనా? లేదా? ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు విడిచాడు. ఎక్కడ? యోహాను సువార్తలో ఉంటుంది, యేసు కన్నీళ్ళు విడిచెను, జీసస్ వెప్ట్ అని ఉంటుంది. స్మాలెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ మొత్తంలో చిన్న వర్స్ అన్నమాట, జీసస్ వెప్ట్. యేసు కన్నీళ్ళు విడిచెను. యేసు ఎవరైనా బాగోలేనప్పుడు వెళ్ళినప్పుడు, చూడడానికి వెళ్ళినప్పుడు, లాజర్ కదా, లాజర్ని దర్శించినప్పుడు, ఏంటి ప్రభువా ఇంత లేటుగా వచ్చావు, ఎప్పుడో చనిపోయి 3 రోజుల పైన అయిపోతుంది అంటే యేసయ్య ఏడుస్తాడు. మనుషులు బాధలు చూసినప్పుడు దేవుడు కూడా చలించిపోతాడు. సో మన బాధని, మన కష్టాన్ని దేవుడి సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా, ఆయనకి తెలుసు, ఈ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వెన్ ఈజ్ ఆన్ ఎర్త్. ఆయన భూమి మీద ఉన్నప్పుడు, మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన అన్నీ అనుభవించాడు కాబట్టి మన కష్టాలు, శ్రమలు, మన కన్నీళ్ళు ఆయన బాగా తెలుసు. అందుకే ఆయన గుర్తుపెట్టుకుంటాడు, ఆయన లెక్కలోకి తీసుకుంటాడు. సో కోరాహు కుమారులు కూడా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీటితో కీర్తన రాస్తూ ఉన్నారు. దేవా, అందరూ నన్ను అడుగుతూ ఉన్నారు, మేము కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాము, మా ప్రాణము నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది అని అంటున్నాడు. అలాగే 42వ కీర్తన, 43వ కీర్తన కూడా ఒకటే, ఒరిజినల్గా ఒక కీర్తనే. బట్ బైబిల్ ప్రింట్ చేసినప్పుడు 2గా విభజించారు, కానీ 2 కూడా ఒక కీర్తనే. ఎందుకంటే 11వ వచనం మనం చదివినట్లయితే, నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. 5వ వచనం కూడా సేమే మనం చూసినట్లయితే. అలాగే ఒక పేజ్ తిప్పి 43 దాని కింద కీర్తన చూసినట్లయితే 5వ వచనం కూడా సేమే ఉంది, అవునా? నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు. ఈజ్ టాకింగ్ టు హిస్ సోల్, తన హృదయంతో తను మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మొదటిగా ఏంటి? థర్స్ట్ చాలా దాహంతో ఉన్నాడు దేవుని వాక్యం కొరకు. అలాగే కన్నీళ్ళు విడిచాడు, ఎందుకంటే చుట్టూ ఉన్నవారు మాటలంటూ ఉన్నారు, బ్లేమ్ చేస్తూ ఉన్నారు, మాక్ చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. దానికి కన్నీటితో మాట్లాడాడు. తర్వాత చివరి భాగంలో వచ్చేసరికి తను ఏం చేసుకున్నాడంటే మోటివేట్ చేసుకుంటా ఉన్నాడు. కొంతమంది ఒక క్వశ్చన్ అడుగుతారు ఆఫీసుల్లో, కంపెనీలో ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు, వాట్ ఈస్ దట్ మోటివేట్స్ యూ అని అడుగుతారు. నువ్వు ఎలా మోటివేట్ అవుతావు అని అంటారు. మనం ఎప్పుడు ఒక్కొక్కసారి సాడ్గా ఉంటాము, డిస్కరేజ్గా ఉంటాము, బాధతో ఉంటాం. ఆ టైంలో మనకు మోటివేషన్ ఏంటి? అంతే కదా, మనం మోటివేషన్ లేకపోతే మనం ఏమైపోతాం? డిస్కరేజ్మెంట్, ఇవన్నీ వస్తూ ఉంటాయి మన జీవితాల్లో. ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి మనం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి, మనం బాగా చూసిన వాళ్ళే మనల్ని ఏదైనా అన్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో డిస్కరేజ్ అయిపోయి బాగా సాడ్ అయిపోతాం. కానీ మళ్ళీ మనం ఎప్పుడు మళ్ళా రివైవ్ అవుతాం అంటే దేవుని వాక్యం వల్లే. ఆ దేవుని వాక్యం ఏంటంటే, కోరాహు మళ్ళీ ఏమన్నాడంటే, టాక్ టు యువర్ సోల్. ఏమంటా ఉన్నాడంటే, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదును. ఏమంటున్నాడంటే, తనకు తానే ప్రీచ్ చేసుకుంటా ఉన్నాడు. ఈజ్ టాకింగ్ టు హిస్ ఓన్ సోల్. మనం కూడా, దేవుడు మనకి బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి కదా, మనకు తెలుసు. మంచి మంచి ప్రామిసెస్ అన్నీ మనకు గుర్తుంటాయి. అవన్నీ కూడా మనము బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, డిప్రెషన్ గుండా వెళ్తున్నప్పుడు, డిస్కరేజ్గా ఉన్నప్పుడు, మనకి ఏ గైడెన్స్ సరిగ్గా లేనప్పుడు, ఎవరో సరిగ్గా మనల్ని గైడ్ చేయట్లేనప్పుడు మనం డిస్కరేజ్ అయిపోతున్నప్పుడు, నా ప్రాణమా నువ్వు కృంగిపోకు అని ఏం చేయాలి? దేవుని వాగ్దానాలు గుర్తు చేసుకోవాలి. దట్స్ వాట్ హీ డిడ్. హీ టాక్ టు హిస్ ఓన్ సోల్. ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు ఉన్నాడు మనకి, దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండాలి మనం. ఏమంటా ఉన్నాడు? హోప్ ఇన్ గాడ్ ఫర్ ఐ షల్ అగైన్ ప్రేజ్ హిమ్. దేవుడి మీద నిరీక్షణ కలిగి ఉందాం, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని కన్నుగుడ్డు ముట్టినవాడు సమానం కదా. మనం ముట్టుకున్నవాడు దేవుని కన్నుగుడ్డుతో ముట్టినవాడితో సమానం. మనకు ఎన్ని బాధలు వచ్చినా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని మనల్ని మనం ఏం చేసుకోవాలంట? మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకోవాలి. దేర్ విల్ బి నో వన్
టు మోటివేట్ అస్. ఒక్కొక్క సమయంలో ఎవరు ఉండరు, మనకి పేరెంట్స్ ఉండరు, పక్కన హస్బెండ్ ఉండడు, పక్కన భార్య ఉండదు, పిల్లలు ఉండరు, మన స్నేహితులు ఉండరు. ఎప్పుడు మోటివేట్ ఎవరు చేస్తారండి మనల్ని? ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు ఒకసారి చెప్తారు, ఇంకొకసారి ఏంటి మనం వీళ్ళు బాధలు కష్టాలు అంటారు అని మనల్ని హేళన చేస్తారు, మనల్ని ఇంకా సెటైర్లు వేస్తారు. బట్ దేవుడిచ్చిన వాగ్దానం మనం గుర్తు చేసుకున్నట్లయితే మనల్ని మనమే మోటివేట్ చేసుకునే విధంగా మనం ఉండాలి. అందుకే బైబిల్ మనం బాగా చదువుతున్నప్పుడు దేవుని వాగ్దానాలు, గాడ్స్ ప్రామిసెస్ మనము గుర్తు చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకే. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం మన కొరకే. అన్నీ గాడ్స్ ప్రామిసెస్, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్, ఆ ప్రామిస్ కానీ ఆ వాగ్దానం పట్టుకొని మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. అవి మనం గుర్తు చేసుకొని, నా ప్రాణమా నువ్వు స్థిరంగా ఉండు, డిస్కరేజ్ అవ్వద్దు, సాడ్గా అవ్వద్దు, పర్లేదు, ఓకే ఈరోజు మన పరిస్థితి బాగాలేదు, ఈరోజు మన సిచ్యువేషన్స్ బాగాలేవు, ఎస్ మనకి ఫైనాన్షియల్గా బాగోలేదు, బట్ వన్ డే తొందరలోనే దేవుడు మనకి మన పరిస్థితి మారుస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. వీ నీడ్ టు మోటివేట్ అవర్ సెల్స్, వీ నీడ్ టు మోటివేట్ బై గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ద్వారా మనం మోటివేట్ చేసుకుని ఏం చేయాలంటే దేవుని పట్ల విశ్వాసం పెట్టుకోవాలి, దేవుణ్ణి ఏం చేయాలి, ఆరాధించాలి అందరితో పాటు కలిసి. అదే అంటాడు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, బట్ మన పని ఏంటంటే దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉండడం, ఒకరోజు దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని అనుకోవడం, దేవుణ్ణి అందరితో పాటు కలిసి ఈ విధంగా దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించటం. మనము మన హృదయము, మన ఆత్మ ఎప్పుడు దాహాన్ని ఏ విధంగా పర్మనెంట్గా తీరుస్తుంది అయ్యా అంటే అది దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యము తప్ప ఈ ప్రపంచంలో, రాసి పెట్టుకోండి, ఈ ప్రపంచంలో దేవుని వాక్యం తప్ప మన హృదయానికి తృప్తినిచ్చేది ఏదీ లేదు ఈ లోకంలో. దిస్ నథింగ్. చివరికి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? మొత్తం ఎంజాయ్ చేశాడు జీవితాన్ని, మళ్ళీ తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి ఆయన సన్నిధికి వస్తేనే మన హృదయానికి మనశ్శాంతి, మన హృదయానికి సంతోషము ఇచ్చేది దేవుని వాక్యమే. థర్స్ట్ ఉండాలి, దాహం ఉండాలి. మనం ఖాళీ సమయంలో అక్కడికి వెళ్తాం, బట్ మనకి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ఆత్మ తృప్తి కలిగి ఉండే విధంగా మన ఆత్మ ఉండాలి. అప్పుడు మనం దేవుని దగ్గరగా ఉన్నట్టు. అలాగే మనం విడిచే ప్రతి కన్నీటి బొట్టు కూడా దేవుడు లెక్కిస్తాడు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. అలాగే మనం ఏం చేయాలంటే, మనం నీరసించిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనమే మోటివేట్ చేసుకోవాలి. మన హృదయాన్ని మనమే మోటివేట్ చేసుకుని ఏం చేయాలి, దేవుడు వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ గాడ్ విల్ రిజాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్, గాడ్ వన్ డే మన జీవితాన్ని మారుస్తాడు అని చెప్పి మనము మోటివేట్ చేసుకోవాలి. థర్స్ట్, టియర్స్ అండ్ టాక్ టు అవర్ సోల్.